హలో నమస్తే. ఈ రోజు బామలు సత్యభామలు వచ్చేసింది మన కాగజ్ నగర్. హలో, ఎలా ఉన్నారండి? ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఎపిసోడ్. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1 అండ్ అల్లకాస్ ఎనీవేర్ ఎవ్రీవేర్ గో టు వేర్. ఓకే, మరి ఎపిసోడ్ రెడీ, స్టార్ట్ చేద్దామా? వామ్మో, మా వాళ్ళు రేంజ్ లో ఉన్నారు. మరి ఆడియన్స్ మీరు కూడా రెడీగా ఉన్నారు కదా? బామలు సత్యభామలు కాంటెస్ట్ లో ఆడియన్స్ కూడా గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. ఏం చేయాలంటే ఎపిసోడ్ మొత్తం చూడండి. సింపుల్ గా 2 క్వశ్చన్లు అడుగుతాం. రైట్ ఆప్షన్ ని మేము ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి మన ఎపిసోడ్ పూర్తయ్యేలాగా పంపించండి. మీరే ఆ లక్కీ ఆడియన్స్ గా గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. సో పనిలో ఉండండి, మేము మొదలు పెడతాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబ్, హల్మితి హబీబ్ ఆడబోయే బామలు, వెల్కమ్. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ లో టంగ్ ట్విస్టర్లో తాడు తీయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఫుల్ ఎంటర్టైన్ అవ్వడానికి మీరు కూడా రెడీగా ఉండండి. హలో అండి. హాయ్. ఏం పేరు? స్వప్న. ఇక్కడేమో ఇంత నెమ్మదిగా మాట్లాడతారు, ఇంట్లోనేమో పాపం బావగారు ముందు ఆడిస్తారు. అక్కడ వాయిస్ అంత ఎలా ఎక్కువ వస్తుంది పాపం. ఇంట్లో కూడా ఇలానే మాట్లాడతారు. ఊరుకోండి. నిజమే. బావ పేరేంటి? సుదర్శన్. సుదర్శన్ బాబు రోజు నాకు చెప్పుకొని ఎంత బాధపడతాడో తెలుసా? మా మగాళ్ళ బాధలన్నీ ఇంతే, మాకు మేమే చెప్పుకోగలం కానీ వేరే వాళ్ళకి చెప్పుకోగలం. ఏమంటావు అక్క? అట్లేం లేదండి, ఇంట్లో కూడా ఇలానే ఉంటాను. సుదర్శన్ బాబు లవ్వా? ఏంది నువ్వు సిగ్గుపడుతున్నావు? అచ్చా, మీరే ఆయన పడేసి ఉంటారు కదా? లేదు, తనే పడాడు. తను పడ్డాడు నాకు తెలుసు, మీరు పడేసారు అదే అంటున్నా. ఎక్కడ లవ్ అంటే చూసారు అండ్ ఇంట్లో వాళ్ళే, కానీ చూసి తను లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తున్నారు. యాక్చువల్లీ మేము చాలా క్యూరియాసిటీతో ఇంట్రెస్టింగ్ ఎంగ్రోసింగ్ గా ఉంది మీ స్టోరీ. చెప్పండి చెప్పండి. మిమ్మల్ని చూసి లవ్ చేసి అదంతా ఎవరికి తెలియకుండా గప్చిప్ గా దాచిపెట్టి ఇంట్లో వాళ్ళకి ఏమీ తెలియకుండా అమ్మా సుదర్శన్ బావా, చూడడానికి ఇలా ఉంటావు కానీ చాలా కంత్రి నువ్వు. ఎందుకంటే నా ప్రేమని చాపల పరిస్థితి భూమి సరిపోదు. మీరు అడిగారు ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు చెప్పకుండా అలా లవ్ చేసి దాచిపెట్టుకోవడం? మీకు చెప్పాడా కనీసం లవ్ చేశానని? లేదండి, పేరెంట్స్ తో చెప్పి పేరెంట్స్ తోనే ఒప్పించాడు. అచ్చా, ఆయన అపరిచితుల్లో విక్రమ్ లా ఉన్నాడు. మొత్తం లవ్ లెటర్ కూడా పేరెంట్స్ కి ఇచ్చి కళ్ళకి దండం పెట్టి. సో పేరెంట్స్ త్రూ లవ్ ప్రపోజల్. మీరు ఎందుకు ఒప్పుకున్నారు? ఏదైనా రీజన్ ఉండాలి కదా. కుర్రోడు హ్యాండ్సమ్ హీరోలా ఉన్నాడు, లేదంటే బాగా డబ్బులు. లేదు, మా డాడీ ఇష్టమే, నా ఇష్టం అని చెప్పాను. అప్పట్లో ఏ డాడీ బొమ్మరీల్ ఫాదర్ ఏంటి? ఇప్పుడు నేను చేయాలి నాన్న, ఆ పెళ్లి చేసుకోవాలి అంతే కదా, చేసుకుంటాను. స్వప్న గారు, ఒక మంత్రం ఉందండి, మనకు ఆ ఛాన్స్ వచ్చింది. ఆ మంత్రం వాడగానే ఏది అడిగితే అది వచ్చేస్తుంది. కానీ ఒక్కసారి వాడాలి ఆ మంత్రం. వన్స్ వాడారు అనుకోండి, ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోద్ది. సో మీకు ఆ మంత్రం ఇచ్చాం. ఆ మంత్రం వేసి మీరు ఏం కోరుకుంటారు? ఏముందండి, పిల్లలు మంచి సెటిల్ అవ్వాలి, మేము బాగుండాలి. పుస్తకం ఏమొద్దండి అంటే అక్కడతో అయిపోద్ది అండి. అక్కడ ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మంత్రం వేసి ఏమొద్దండి అంటే ఓకే అనేస్తారు. పిల్లలు వెల్ సెటిల్ అవ్వాలి, మేము బాగుండాలి. ఎంతమంది పిల్లలు? 2 బాబులు. అది మా సిస్టర్ ప్లాన్ ఏంటి తెలుసా? 2 బాబులు సెటిల్ అవ్వాలి, 2 కోడళ్ళు రావాలి. అప్పుడు నాలో అత్తగారు బయటకు వచ్చి అది దిబిడే. నీ ముందు 2 కోడళ్ళు ఉన్నారు, వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. ఉదయం లేచో, నువ్వు కాఫీ తీసుకురా, నువ్వు టిఫిన్ రెడీ చేయి, అట్లా ఆర్డర్లు వేయాలి 2 కోడల్ని. ఓకే, రెడీ 3, 2, 1 యాక్షన్. లేసారా అమ్మా? అమ్మనా? సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. మరి ఎలా అంటారండి? ఏంటి లేచో అనొద్దా? ఇప్పుడు రెడీ. పూర్తి అత్తగారుగా మారిన మా స్వప్నక్క. లేసావా లేదా? అది ఇది కావాల్సింది. ఎంతసేపు పడుకుంటావేంటి? అబ్బాయికి కాఫీ పెట్టి ఇవ్వవా? క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. సూపర్. లోపల ఉన్న అత్తగారు అప్పుడప్పుడు వస్తుంది, కాకపోతే కొంచెం టైం ఉంది కాబట్టి దాచిపెట్టారు అలాగా. రెడీ, ఇప్పుడు విందాము. దబిడి దిబిడి ధనియాల పొడి, దంచే కొద్దీ మెత్తపడి, దాకలో వండుదాం పకోడి, చల్లడం మర్చిపోకు దాల్చిన చెక్క పొడి. ఇంత పెద్దది? ఇంత పెద్దదంట. రెడీ. నువ్వు అత్తగారుగా దడదలాడించడానికి పోల్చితే ఇది చాలా చిన్నది. రెడీ, కమాన్. దబిడి దిబిడి ధనియాల పొడి, దాచుదాం. అయిపోయింది నాకు కథం. దబిడి దిబిడి ధనియాల పొడి, దంచే కొద్దీ మెత్తపడి, దాకలో వండుదాం పకోడి, చల్లడం మర్చిపోకు దాల్చిన చెక్క పొడి. రెడీ. అబ్బాయి ఇవన్నీ రావండి, సగం చెప్పండి. సగం సగం పనులన్నీ. రెడీ, యాక్షన్. దబిడి దిబిడి ధనియాల పొడి,
దంచుదాం ఏంటి దబడి దిబిడి. నేను ఎంతగా రెడీ యాక్షన్. అండి మర్చిపోయాను. ఇక్కడికి వస్తే టెన్షన్ లో అన్ని మర్చిపోతున్నా. ఎందుకు టెన్షన్? తమ్ముడు ముందు ఎవరైనా టెన్షన్ పడతారా? కమాన్ ఇప్పుడు చెప్పు ఈజీగా. దబిడి దిబిడి ధనియాల పొడి దంచుదాం దబిడి దిబిడి. చూపేంట్రా రండి, పిలుస్తుంది ప్రేమ కదా. మనకి ఎవరి మీదైనా శత్రుత్వం ఉంటే ఇలాంటి టైంలోనే కామ్గా పిలిచి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వరు. దస్ ఏంటి బావగారికి కర్లింగ్ హెయిర్ అంటే చాలా ఇష్టమా ఏంటి? అది వచ్చింది నాకు. నీకు ఒక వరం ఇచ్చి ఒకసారి కోరుకుంటే అయిపోద్ది, ఇంకా మళ్ళీ పని చేయదు ఆ వరం. ఏం కోరుకుంటావు? అందరు బాగుండాలి. అదిగా ఈ బిస్కెట్లు వద్దు, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి కోరుకునేది అదే. అది కాదు, నీ కోసం ఆ వరంలో ఏం కోరుకుంటావు? అంతే, అందరు బాగుండాలి, అందరు లేరు ఉండాలి అంతే. మళ్ళీ అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, పక్కింటోళ్ళు ఉండాలి. లేదు, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓరి రామా, సరే చెప్పు. దబిడి దిబిడి ధనియాల పొడి దంచే కొద్దీ మెత్తపడి, దాకలో ఉండుదాం పకోడి చల్లడం మర్చిపోకు దాల్చిన చెక్క పొడి. కమాన్. దబిడి దిబిడి ధనియాల పొడి దంచే కొద్దీ మెత్తబడి, దాంట్లో వండిన దాంట్లో ఏంటి దాకా? దాకలో పెట్టిన పకోడి. దాకలో పెట్టావా? వండేవు? దాకలో వండిన పకోడి. మొదటి నుంచిరా. దబిడి దిబిడి ధనియాల పొడి దంచే కొద్ది మెత్తబడి, దాకలో పెట్టిన పకోడి చల్లే కొద్ది కాదు. కాదు, నువ్వు ఆగు. ఓకే, దబిడి దిబిడి ధనియాల పొడి దంచే కొద్ది మెత్తపడి, దాకలో ఉండి పకోడి చల్లడం మర్చిపోకు దాల్చిన చెక్క. అమ్మయ్యా, శ్రీజ గారు మీకు ఒక వరం ఇచ్చాం, 1 టైంలో ఎక్స్పైరీ అయిపోద్ది. సో ఏం కోరుకుంటారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, లేదా పక్కింటి వాళ్ళు ఉండాలి, మా పక్కింటి వాళ్ళు తప్ప అందరూ అలాంటివి వద్దు. యాజ్ ఇట్ ఈజ్ వరం అడగాలి అంతే. మా ఆయన ఎప్పుడు నా మాట వినాలి, నన్ను బాగా చూసుకోవాలి. ఇప్పుడు కూడా జరిగేది అదే కదా. తిరుపతి బాబు ఎప్పుడు నీ మాటే వింటున్నాడు, నిన్ను బాగా చూసుకుంటున్నాడు, మరి ఇంకేంటి? అదే అంటే లైఫ్ లాంగ్ ఉండాలి. నెక్స్ట్ జన్మ కూడానా? ఎన్ని జన్మలైనా వద్దు బ్రా. నాకే బతుకొద్దు. ఈమె ఎన్ని జన్మలైనా అంట, ఆయన పాపం ఈ జన్మకే ఆడిపోతుంటే అక్కడి నుంచి ఆయన చూసి షో, ఓరి దేవుడు, ఒరే నువ్వు నాకు నెక్స్ట్ జన్మ కూడా పెట్టేవేంట్రా బాబా అంటాడో ఏంటో. జాగ్రత్తగా ఉండండి. బుధవారం సాయంత్రం బంగాళాఖాతంలో బోట్ షికారు కొడుతున్న బామలు సత్యభామలు, బజార్లో భారీగా రేట్లు పెరిగిన బంగాళాదుంపలు. బుధవారం సాయంత్రం బంగాళాఖాతంలో బోట్లో షికారు కొడుతున్న బామలు సత్యభామలు, బజార్లో భారీగా రేట్లు పెరిగిన బంగాళాదుంపలు. బుధవారం ఇంకా బుధవారం దగ్గరే ఉంది, బంగాళదుంపల దగ్గరికి ఎప్పుడు లాగాలో ఏంటో ఏమి. బుధవారం సాయంత్రం బంగాళాఖాతంలో బోటులో షికారు కొడుతున్న బామలు సత్యభామలు, భారీగా పెరిగిన బంగాళాదుంప ధరలు. ఎక్కడ? మార్కెట్ లో. మరి అదేది? ఓకే, గట్టిగా చెప్పట్లు. ఆల్ రైట్, ఇప్పుడు వచ్చారు. ఇంతకు ముందు ఎంటర్టైన్మెంట్ కి డబుల్ డోస్ ఇస్తామని అరుణ అండ్ మనీషా గారు. చూద్దాం. ఓకే, మీరు యాక్ట్ చేస్తారు, మీరు అనౌన్స్ చేస్తారు. ఓకే, తీసుకోండి ఒక చిట్టి. అమ్మా చాలా ఈజీగా వచ్చిందమ్మా. ఓకే, స్టార్ట్. నో వర్డ్స్. రెడీ. ఎటో పాత సినిమా. పాము పరిగెట్టింది, పరిగెట్టి లేచి మళ్ళీ పరిగెట్టింది. పరిగెట్టను ఇంకా అలసిపోయినంది, అక్కడే పడిపోయింది పాపం. గుండె జల్లు. పాము గుండె జారిపోయిందా? ఓ, పాము నిద్రపోయింది. పాత సినిమా. కళ్ళు లేవు పాపం. అయ్యో మాట్లాడొద్దు అంటే. హీరో ఎవరు? నాగేశ్వర. నాగేశ్వరం. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎన్టీఆర్. ఎన్టీ రామారావు. ఇద్దరు ఉన్నారండి. ఎన్టీ రామా కాదు, రామారావు. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు. గుండమ్మ కథ. ఆ సినిమాలు అన్ని చెప్పే లిస్ట్ చెప్పేద్దాం. మూగ మనసులు. అని ఎక్కడో పాట వినబడుతుందండి. మాయా బజార్. రైట్ ఆన్సర్. నేనేం క్లూ ఇవ్వలేదు పాపం, వాళ్ళే చెప్పారు మాయా కదా. బజార్. ఆల్ రైట్, ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో ఫుల్ గా ఎంటర్టైన్ చేసి గిఫ్ట్లు గెలుచుకుంటున్నారు శ్రీజ, కళ్యాణి, స్వప్న, మనీషా, అరుణ అండ్ రోజా గారు.
కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. ఆల్ రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో అదే రేంజ్ సెకండ్ రౌండ్ లో కూడా ఇవ్వబోతున్నారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెట్ అప్ ప్లీజ్. ఆల్రెడీ ఈ రోజు మనం ఓ శివంగిలో ఆడుతున్న ఆట ఫటాఫట్ పజిల్ అనే ఆట ఆడుతున్నాం. సో ఇక్కడ ఎగ్ ట్రేస్ కి అద్భుతంగా పైన కలర్స్ వేసి కట్ చేసి పెట్టాం. సో ఇప్పుడు నేను వాటిని తీసేసి ఇందులో వేస్తా, మళ్ళీ మీరు రీఅరేంజ్ చేయాలి. వెరీ సింపుల్. ఓకే, సో ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఉంది. చూసుకున్నారు కదా. సో ఈ పార్ట్స్ అన్ని నేను ఇందులో వేసేస్తా, మీరు తీసుకొని మళ్ళీ జస్ట్ రీఅరేంజ్ చేయండి అంతే. సో హైమా గారు అండ్ లవనిక గారు రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఎవరు ఫాస్ట్ గా మళ్ళీ రీఅరేంజ్ చేస్తారో వాళ్ళే విన్నర్. ఎంత తక్కువ టైంలో చేస్తే అంత గ్రేట్. ఇప్పుడే మీ కళ్ళ ముందే చూశారు, గుర్తు చేసుకోవాలి. నేను ఒక 2-3 రౌండ్లు ఇలా ప్రదక్షిణాలు చెప్పిద్దాం అనుకున్నాను. ఇంకా 20 సెకండ్స్ ఓవర్. టైం అయిపోతుంది. ఫాస్ట్. ఓకే, లవనిక గారు 55 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు. హైమా గారు ఇంకా ఒకటి ఉండిపోయింది. 1, 2, 3, 4 కరెక్ట్ గా 4 ఉన్నాయంటే కరెక్టే, బట్ మీరైతే పెట్టలేదు. వెల్, ఈ రౌండ్ లో 55 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు లవనిక గారు. గుడ్. ఆల్రెడీ ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఫటాఫట్ ఫజిల్ అనే ఆట. సెకండ్ రౌండ్ ఆడడానికి సంగీత గారు అండ్ అర్చన గారు వచ్చారు. బాగా చూసుకున్నారా? చూసుకోండి బాగా. రెడీ? సో రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఏ పుట్టలో ఏ పాము పెట్టాలో, ఇగో వాళ్ళ మాట వెనుక వాళ్ళంతా కన్ఫ్యూజ్ చేసి ఇందాక ఆమెను ఓడిపించారు. నువ్వు ఓన్ గా పెట్టుకో. ఇగో ముందు కళ్యాణక్క మాట అస్సలు వెనుకో. రోజక్క చెప్పొద్దు నువ్వు. ఆగుండ్రి, సంగీతమ్మ పెడుతుంది, ఆగుండ్రి. అయ్యో మొత్తం తీసుకెళ్ళి అక్కడ ఎడుతుంది కానీ పైన ఒకటి కూడా పెట్టట్లేదమ్మా. ఆ గడ్లు గుడ్లే. రెడ్ తీసంటే బ్లూ అండ్ పెట్టు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. ఓకే, మరి ఫటాఫట్ ఫజిల్లో నెక్స్ట్ రౌండ్ లో అర్చన గారు అలా మధ్యలో ఆపేశారు. సంగీత గారు అయితే ఇంకా ఇలా అయితలేదు, నా వల్ల అయితలేదు అంటున్నారు. ఆల్రైట్, ఈరోజు ఓ శివంగిలో మనం ఆడాం ఫటాఫట్ ఫజిల్ అనే ఆట. సో టఫెస్ట్ గేమ్ ఏం కాదు కానీ మా వాళ్ళే దాన్ని టఫ్ గా తయారు చేశారు. అందరికంటే ఫాస్ట్ గా పెట్టి విన్నర్స్ గా నిలిచారు లవనిక అండ్ సంగీత. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు అల్లకాస్వారి గిఫ్ట్ వోచర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు విజయలక్ష్మి గారు. అమ్మా, విజయలక్ష్మి గారు ఎలా ఉన్నారండి? బాగున్నానండి. బాగున్నారా మీరు? నేను కూడా చాలా బాగున్నాను. ఇదంతా మన కుటుంబం, మనం అందరం ఒకటే ఫ్యామిలీ. సో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం జరిగింది చెప్పండి మా. మేము ముగ్గురం సిస్టర్స్. మా నాన్నగారు నాకు 14 years ఉన్నప్పుడు చనిపోయారు అన్నమాట. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు. ఇంట్లో మీరు పెద్దమ్మా? సెకండ్. సో అక్కకు మ్యారేజ్ అయిందా? అయింది అప్పటికి. అక్కడికి అక్క మ్యారేజ్ చేశారు, మీరు 9th క్లాస్, ఇంకా చెల్లుంది. చెల్లి ఉంది. సో ఎందుకు, ఏమైంది నాన్నగారికి? మా డాడీ పొలిటికల్ అన్నమాట, చాలా పొలిటికల్, రాజకీయాలు చాలా. పిడుగు చంద్రయ్య అంటే చాలా హడల్, ఇంకా ఈ ఏరియాలోనే చాలా హడల్ వ్యక్తి. నిన్ననే చనిపోయి మా డాడీ 26 years అవుతుంది. 26 years నిన్నటితోనే.
ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు అంటే మేబీ ఆయనకి థ్రెట్ ఎక్కువ ఉండొచ్చు లేదు politicians లేదు కాబట్టి. అది కూడా ఉంది. మెయిన్ రీజన్ అదే. కాకపోతే మాకల్లా చెప్పలేదు, యాక్సిడెంట్ అని దాన్ని ప్రూవ్ చేసింది అన్నమాట. సో అప్పుడు ఏం తెలియదు కాబట్టి అదే నిజం అనుకున్నారు. మా డాడీ వస్తారని నైట్ అంతా చూసుకుంటూ ఉన్నాము. పొద్దున్న లేసేసరికి కూడా తెలియదు డాడీ చనిపోయిన విషయము. మీకు తెలియదు, అమ్మకి తెలుసు అంతే. ఎవరికి తెలియదు, ఇంట్లో ఎవరికి తెలియదు. నైట్ వచ్చేది రాలేదు, అది ఎందుకు వస్తలేడా అనేసి. తర్వాత పోలీస్ స్టేషన్ నుండి వచ్చింది కానిస్టేబుల్ వచ్చి ఇట్లా జరిగింది అంటే, అరే అసలు మా డాడీ నిన్న ఇట్లా ఉండే కదా అని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అసలు. సడన్ గా ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఇలా ఉంది అనుకుంటాం. సడన్ గా హ్యాపీగా బయటకు వెళ్ళిన వ్యక్తి లేడు అంటే రాలేదు అంటే ఎప్పుడు రాకుండా ఉండరు, ఎంత పని ఉన్నా ఏ టైం అయినా వస్తారు. తర్వాత 9 o'clock అట్లా వచ్చిన తర్వాత తెలిసిందన్నమాట. తర్వాత పోస్ట్ మార్టం చేసి అన్నీ వచ్చి నైట్ అయింది. అది అలా ఉండంగానే కరెక్ట్ మళ్ళీ 10 years మా సిస్టర్ చనిపోయారు. చెల్లా అక్క మ్యారేజ్ అయిన ఆమె. సో ఇప్పుడు నాన్నగారు చనిపోయిన తర్వాత ఫినాన్షియల్ గా ఇద్దరు అమ్మాయిలను ఎలా నెట్టుకొచ్చారు? అంటే మా డాడీది సింగిల్ ఎంప్లాయీ కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండే, ఏం లేదు. కాకపోతే ఇంకా నాది మా డాడీకి వచ్చిన మనీతోని నా మ్యారేజ్ చేశారు. మీ మ్యారేజ్ అమ్మాయి దగ్గర ఉండి కొంచెం డేర్ గా అన్ని ముందుకు వచ్చారు. అమ్మమ్మ మామయ్య అలా ఏమన్నా సపోర్ట్ ఉందా ఫ్యామిలీ? మామయ్య లేదండి, వెనకాల సపోర్ట్ చేసే మగాళ్ళు ఎవరు లేరు, అమ్మాయిలే. అమ్మ మీరు అంతా లేడీసే ఇంకా అన్ని కష్టాలు పడుతూ ముందుకు వెళ్ళాలి. అంటే ఫినాన్షియల్ గా సపోర్ట్ ఉన్నా ఒక సపోర్ట్ ఉండే తోడు ఉండాలి. అండ్ సొసైటీలో ముందుకు లేడీస్ వెళ్ళాలి అంటే అది కూడా చాలా టఫ్ సిచ్యువేషన్. మా అక్కకి 2 అమ్మాయిలు, వాళ్ళు ఇప్పుడు మా అక్క చనిపోయి 15 years అవుతుంది. అక్క గారికి ఏమైంది? ఆమెకి హెల్త్ ఇష్యూ, కిడ్నీస్ 2 ఫెయిల్ అయిపోయినాయి సడన్ గా. సో పిల్లలు చిన్నగా ఉండే అప్పుడు. తర్వాత ఇప్పుడు పెద్దగా అయిపోయి వాళ్ళు ఇప్పుడు చాలా మంచి సెటిల్ అయిపోయారు. ఒక అమ్మాయి ఇప్పుడు హైకోర్టు లాయర్, సూపర్. ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, గూగుల్లో చేస్తుంది. సిస్టర్ తను మ్యారీడ్, వాళ్ళు మహారాష్ట్రలో ఉంటారు. అంతా సెటిల్ అయింది. మీకు ఎంతమంది పిల్లలు? నాకు పాప బాబు. మా పాప మెడిసిన్ 3rd year. మా బాబు పుట్టడమే నాకు లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో బ్రదర్స్ సిస్టర్ ఎవరు లేరు కదా, అబ్బాయిలే లేదు అసలు. ఫ్యామిలీ మొత్తంలో హ్యాపీ మూమెంట్ అంటే అదే. కానీ ఎలాంటి వాళ్ళకైనా నాన్న లేని లైఫ్ ని ఎవరు ఊహించుకోలేము. అలాంటి మీరు ఇప్పుడు సెటిల్ అయ్యి మీ పిల్లలు పెద్దవాళ్ళు అయినా కూడా నాన్న అనేసరికి మీకు అలాంటి నీళ్ళు వస్తున్నాయంటే ఎవరిని చూసిన నాన్నలని చాలా మిస్ అయ్యి. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నా ఇలా ఉంది, కానీ నాన్నుంటే ఇలా ఉండకుండా వేరే హ్యాపీ ఇంకా హ్యాపీగా ఉండేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిది ఎవరికి రావద్దని కోరుకుంటున్నాను నేనైతే దేవుణ్ణి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు, ఏ ఆడపిల్లకి రావద్దు. సో మీరు అనుభవించిన కష్టం ఎవరో అనుభవించకూడదు అనే మంచి మనసుతో చెప్పారు. బట్ ఏం జరిగినా స్ట్రాంగ్ గా ఉండి లైఫ్ ని ముందుకి నెట్టగలిగింది లేడీస్ కి మాత్రమే ఆ పవర్ ఉంటుంది. సో వాళ్ళ ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళు గ్రేట్. సో మరొకసారి మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్తో మళ్ళీ మాకు అర్థమైంది. సో లేడీస్ ఎంత బాధనైనా భరించగలరు, సో ముందుకు తీసుకెళ్ళి ఏదైనా సాధించగలరు. బాములు సత్యభామలు టీం తరపున మేమందరం మీకు గుర్తుండేలా ఒక చిన్న కానుక. ఇది ఈరోజు బాములు సత్యభామల షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. నేను మీ భార్గవ్, చూస్తూనే ఉండండి బాములు సత్యభామలు.